Jai Bhavani. Welcome to the review of Royal Enfield Bullet 350. సో ఇప్పటికి బైక్ తీసుకొని 3 months అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఈ 3 months తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఎలా ఉందో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీరు దగ్గరికి రండి, ఇప్పుడు మీకు చూపిస్తా ఇప్పుడు మొత్తం ఎట్లా ఉందని. మీరు ఇప్పుడు సైడ్కి వెళ్ళి చూడండి. ఇంజన్ అది వాష్ చేయడం సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చింది ఆ ఇంజన్ పైన. అండ్ నెక్స్ట్ ఇది మన యూట్యూబ్ ఛానల్ స్టిక్కర్ వేయించిన కదా ఇక్కడ సైడ్ ప్యానెల్ మీద, మంచిగా చూసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ లెగ్ గార్డ్స్ కూడా మంచిగానే ఉన్నాయి, నీట్గా సిల్వర్ లెగ్ గార్డ్స్. హెడ్ ల్యాంప్స్ కూడా మంచిగానే ఉన్నాయి, సైడ్ ల్యాంప్స్ అండ్ హెడ్ ల్యాంప్ ఇక్కడ మనం మీదకి వెళ్ళి చూసుకున్నా కూడా సో ఇంకా ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉంది షైన్ కూడా బైక్ది. సో ఇక్కడ కొద్దిగా గ్రీజ్ ఉన్నది అంతే క్లచ్ దగ్గర. అండ్ ఇప్పుడు సో ఈ 3 monthsలో అయితే చాలా మంచిగా రన్ చేసింది. ఒక లాంగ్ డ్రైవ్ అంటే ఒక ఆల్మోస్ట్ 150 kilometers ఆల్మోస్ట్ జన్నారం దాకా వెళ్ళొచ్చిన. ఆ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేసిన, మీరు చూడండి ఎట్లా వెళ్ళిందని చెప్పి బండి. సో ఆల్మోస్ట్ 150 kilometers లాంగ్ జర్నీ చేసిన. సో ఫుల్ కోఆపరేషన్ ఇచ్చింది, ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు అసలు. సూపర్ పికప్ ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి, ఎక్సలెంట్. ఒక్క ప్రాబ్లం ఏమనిపించిందంటే నైట్ టైం రైడ్ చేసేటప్పుడే. సో ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్స్ కాబట్టి నైట్ టైం అంతా ఎక్కువ రీచ్గా అనిపించలేదు, దూరం ఉన్న రోడ్డు. అండ్ ఇంకా ఆపోజిట్ నుండి వచ్చే వెహికల్స్ అన్నీ హెడ్ ల్యాంప్స్ అనేటివి ఎల్ఈడి అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. సో స్లోగా రావాల్సి వచ్చింది, ఒక 50-60 kilometers ఆ స్పీడ్లోనే రావాల్సి వచ్చింది నైట్ టైం. అది లేకపోతే మధ్యాహ్నం అయితే అరౌండ్ 80 kilometers దాకా స్పీడ్లో అయితే ట్రావెల్ చేయొచ్చు ఈజీగా. అండ్ సో దట్స్ ద థింగ్, అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ అనేది ఏం లేదు. సో సూపర్ కూల్ ఉంది ఇంజన్ కూడా. అండ్ ఒక్కసారి ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు ఆగినట్టు అనిపించింది అంతే. సో అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో చాలా మంచిగా చూసుకుంటున్నా బండిని, ఏం ఇబ్బంది కాకుండా. సైలెన్సర్ ఎవ్రీథింగ్ మంచి షైన్ ఉంది బైక్ది. అండ్ సో ఇంకా ఇది ఇప్పటిదాకా అట్లనే ఉంది, అప్పుడు పూజ చేయించినప్పుడు పెట్టించింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. సో సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఆల్మోస్ట్ 3 months అవుతుంది ఇప్పుడు ఇది సీట్ కవర్ కూడా పెట్టేసి. సో సీట్ కవర్ కూడా మంచి క్వాలిటీది, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా కాబట్టి సో మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా 3 months తర్వాత కూడా మంచిగానే ఉంది. సో వారంటీ కూడా ఉంది కాబట్టి సీట్ కవర్కి. అండ్ సో పెట్టిపించినవి అయితే లెగ్ గార్డ్స్, సీట్ కవర్, కింద సంప్ గార్డు. సో సంప్ గార్డు కూడా మంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మెయిన్ అసలు చెప్పలా మర్చిపోయిన, సంప్ గార్డు అసలు ఎంత బురదలకి వెళ్ళి పోయిందంటే బండి చాలా ఘోరం అసలు. కింద సంప్ గార్డ్ని చూస్తే మొత్తం బురద ఇల్లు ఉంటుంది, మొత్తం మట్టి పెద్ద మొత్తం పెంట్ల ముద్దలు మట్టి ముద్దలు అంటుకొని ఉన్నాయి సంప్ గార్డుకి. ఆ సంప్ గార్డు లేకపోతే మొత్తం ఇంజన్కే అసలు మొత్తం అంటేది. సో సంప్ గార్డ్ అయితే అట్లా హెల్ప్ చేసింది. అండ్ ఇంకా మన కిల్ స్విచ్ కూడా మంచిగా పనిచేస్తుంది, నో ప్రాబ్లమ్స్. అన్ని లైట్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తా నేను ఎన్ని kilometers తిరిగినా అని చెప్పి కూడా ఇందులో. ఇప్పుడు మనం చూద్దాం మొత్తం ఎన్ని kilometers తిరిగిందని చెప్పి. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా, వీ కెన్ సీ ఓడోమీటర్. ఇట్ ఈస్ షోయింగ్ ద టైమ్ నో. సో ఓడోమీటర్ మీరు చూస్తున్నారు కదా, 1368 kilometers తిరిగింది, ట్రావెల్ చేసింది ఇప్పటిదాకా. అండ్ ఈ సూపర్. నేను ఇంకా ట్రిప్ 1 సెట్ చేయలే, అది కొద్దిగా ఆటోమేటిక్ ప్రెస్ అయింది. ట్రిప్ 2 అయితే చైన్ క్లీనింగ్ ఇంకా లూప్ కోసం సెట్ చేసుకున్నా. ఇప్పటికి 500 kilometers తర్వాత అప్పుడే ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడే ఇది చేపించిన, ఇది మన చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ అనేది. అండ్ ఇప్పుడు చైన్ క్లీన్ చేసిన కదా, అది ఫస్ట్ 500 kilometers ఫస్ట్ సర్వీస్లోనే చేపించేసిన, అక్కడనే కొనేసి. సో నెక్స్ట్ నేనే చేసుకున్నా ఇంట్లోనే పెట్టేసి. ఇప్పుడు మన చైన్ని కూడా చూడండి మీరు, హెల్త్ ఎట్లుంది అన్నది. సో ఇప్పుడు మీరు చైన్ని కూడా చూడండి, చైన్ హెల్త్ ఎట్లుంది అన్నది. సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, యూ టెల్ మీ ఇన్ ద వీడియో కామెంట్స్. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ ఇన్ బ్రీఫ్ సో యూ కెన్ సీ ఇట్. అంటే ఇంకా ఇప్పుడైతే 275 kilometers కదా. సో నెక్స్ట్ చేపియాలా, మళ్ళీ నేనే చేసుకోవాలా నెక్స్ట్ ఇంకా. సో ఇది ఆన్ చేసి పెడితే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతున్నాయి. మొన్న మర్చిపోయినా ఆన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయినా, 1 hour అట్లనే ఉండే, బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకుంటా దెబ్బకి. సో అట్లా లెట్స్ టర్న్ ఇట్. ఒకసారి చూద్దాం ఇండికేషన్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా చూద్దాం ఒకసారి. లెఫ్ట్ ఇండికేటర్ వేసిన,
you can see. Next left indicator is blinking, so off చేద్దాం. Let's off it. Nice. ఇప్పుడు రైట్ ఇండికేటర్ వేద్దాం. రైట్ ఇండికేటర్ కూడా బ్లింక్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం blinking or not. So it is working properly. Alright, after 3 months. So next hazard lights, I think అది ఎక్కడ నుంచి ఇక్కడ అనుకుంటా. సో దిస్ ఇస్ ఇట్, hazard light switch ఆన్ చేసిన. మొత్తం అన్ని లైట్స్ ఆన్, అన్ని బ్లింక్ అవ్వాలి. సో యూ కెన్ సీ ఇట్స్ బ్లింకింగ్ నౌ. సో ఇది ఎండల కాబట్టి మనకు అంత కనిపిస్తలేదు కానీ సో ఆల్మోస్ట్ బ్లింకింగ్. హజార్ లైట్స్ హాలోజన్ కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ అనిపిస్తలేదు అంతే. సో ఇది హజార్ లైట్స్ ది బటన్. ఇట్స్ టర్న్ ఇట్ ఆఫ్. సో టర్న్ ఆఫ్ అయిపోయినాయి. దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం డ్రైవ్ చేసి చూద్దాం ఎట్లుందో. సో మీరు చూడండి. సో మీరు చుట్టూ తిరిగి చూడండి ఇప్పుడు. సో ఇట్లా ఉంది పోస్టర్. అండ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 టైర్స్ గురించి మాట్లాడాలి. ఆఫ్టర్ 3 months. సో ఫ్రంట్ సిఎట్ టైర్ అండ్ బ్యాక్ ఆల్సో సిఎట్ టైరు. సో టైర్ ప్రెషర్ వచ్చేసి నేను మెయింటైన్ చేసేది ఫ్రంట్ 35 అండ్ బ్యాక్ వచ్చేసి 40 మెయింటైన్ చేస్తున్నా. సో నేను షోరూంలో అక్కడ అన్నని అడిగితే అదే చెప్పిండు. సో అట్లనే మెయింటైన్ చేయమని చెప్పి. సో ఇక్కడ నేను టైర్ దగ్గర ఉన్నది చెక్ చేస్తే 33 PSI కనిపించింది ఫ్రంట్, అండ్ బ్యాక్ వచ్చేసి 35 PSI అరౌండ్ కనిపించింది. సో కొద్దిగా ఎక్కువనే టైర్ ప్రెషర్. అది ఎందుకంటే పిలియన్కి అంటే ఎక్కువ వెనకాల ఒకళ్ళు కూర్చున్నప్పుడు అండ్ ఒకళ్ళు నడిపించేటప్పుడు డిఫరెన్స్గా ఉండాలని చెప్పి ఉండే. సో ఎట్లాగో మనం ఇండియన్ రోడ్స్ మీద నార్మల్గా ఎప్పుడు పిలియన్ ఎక్కించుకుంటాం కూడా తెలియదు కాబట్టి సో ఇట్స్ బెటర్ టు మెయింటైన్ 40 and 35 అని చెప్పి. సో అది టైర్ ప్రెషర్ మెయింటైన్ చేసేది. సో దట్స్ విత్ ద టైర్స్. అంటే ఇప్పటిదాకా అయితే టైర్స్కి కూడా మంచిగానే ఉన్నాయి. నేను మ్యాక్సిమం మట్టి రోడ్లోకి వెళ్ళి నడిపించినప్పుడు చాలా టెన్షన్ వచ్చిండే. ఇక్కడ టైర్స్కి మధ్యలో గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ లోపలికి రాళ్ళు ఇరుక్కుపోయినాయి. తర్వాత రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి చెక్ చేసుకొని ఈ లోపల ఉన్న ఈ రాళ్ళనేసి తీసేసుకున్నా. సో అట్లా
ఇంకోటి క్లాత్ కొనుక్కున్నా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ షోరూమ్ నుండే, దాంతో వైప్ చేస్తున్నా, ఫైబర్ క్లాత్ అది. సో అది బాగా యూస్ఫుల్ ఉంది. నార్మల్ క్లాత్ తోటి క్లీన్ చేసినప్పుడు అంత మచ్చలాగా అనిపించింది మొత్తం ట్యాంక్ పైన ఎక్కడ చూసినా. సో ఆ క్లాత్ తోటి వైప్ చేసినప్పుడు టోటల్గా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది. సో మీకు కూడా అదే రికమెండ్ చేస్తా, అట్లా ఆ ఫైబర్ క్లాత్ అదే వాడండి మీరు కూడా. సో ఇంకా హెడ్ లైట్స్ అయితే ఓకే నార్మల్. అండ్ ఇక్కడ ఓడోమీటర్ ఇక్కడ వచ్చేసి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో ట్రిప్ 1 ట్రిప్ 2 వల్ల మనీ చెక్ చేసుకోవడం అనేది నార్మల్గా అంటే లెక్కలు వేసుకోవడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. సో దానివల్ల ఈజీ అయిపోయింది. ట్రిప్ 1 చూసారు కదా, అప్పుడు తొందరపాట్లు ఏదో నొక్కి పెట్టేస్తే పోయింది ట్రిప్ 1. సో అది ప్రాబ్లం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకా ఇంజన్ ఆయిల్ ఇది ఇంకా చేంజ్ చేయలేదు అది ఇంజన్ ఆయిల్ అంటున్నా, ఈ బ్రేక్ ఆయిల్ అండ్ ఇంకా చేంజ్ కాలేదు అది, 3 months కదా అయింది. అండ్ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇంకా 6 months ఉంది. ఫస్ట్ 5,000 kilometers 6,000 kilometers లైక్ దట్ ఉంది సెకండ్ సర్వీస్కి, లేకపోతే 6 months ఏది ముందు వస్తుంది. సో అప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం సెకండ్ సర్వీస్కి ఎట్లా ఉందని చెప్పి. అండ్ సో ఇప్పటికైతే ఇది పర్ఫార్మెన్స్. నాకు ఒక్క డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే గ్రాబ్ హ్యాండిల్. సో ఈ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇటు సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉంటే మనం ఇంకొకటి పెట్టించుకోవాలి రైట్ సైడ్ ఇంకా గ్రాబ్ హ్యాండిల్. లెఫ్ట్ సైడ్ ఎందుకంటే మనం డబుల్ స్టాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్ సైడ్ పెట్టుకుంటే దాని లగేజ్ పెట్టుకోవడానికి ఉండేది. ఇద్దరిని తీసుకొని వెళ్ళేటప్పుడే కొద్దిగా ప్రాబ్లం అవుతుండే నాకు. అండ్ ఇంకొకటి లగేజ్ క్యారియర్ అనేది సెట్ చేసుకోవాలని ఇక్కడ, అది అసలు ఆన్లైన్లో ఉన్నది, అది ఏది కొనాలో ఏది పెట్టాలో అర్థమవుతలేదు. మీకు ఏదైనా మంచి ప్రోడక్ట్ తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఏ ప్రోడక్ట్ బుల్లెట్ 350కి సెట్ అవుతుందో లగేజ్ క్యారియర్ వెనకాల పెట్టుకోవడానికి. లగేజ్ తీసుకుపోవడానికి చాలా కష్టమవుతుంది నాకైతే. ముందట ట్యాంక్ మీద అయితే నాకు ఏం పెట్టబుద్ధి అయితే లేదు, ట్యాంక్కి ఏమన్నా రాకంటే గీతలు పడ్డా ఏమన్నా టెన్షన్ అవుతుంది. పీపీఎఫ్ అవన్నీ చేపిమన్నారు కానీ నాకు ఏం చేపియాలని కూడా అనిపిస్తలేదు, నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది ట్యాంక్ స్మూత్నెస్. సో అదైతే మెన్షన్ చేయండి వెనకాల లగేజ్ క్యారియర్ ఏం పెట్టాలా, ఎట్లాంటి ప్రోడక్ట్ మంచిగా ఉంటుందని. అండ్ ఇంకా ఛానల్లో మెంబర్షిప్స్ అనేటివి ఓపెన్ అయినాయి కదా, సో అందులో మీరు జాయిన్ అయిపోండి. సో అందులో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది మెంబర్షిప్స్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ ఉన్నాయి ఫన్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి. సో మిగిలిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ నేను ఓపెన్గా పెట్టేస్తాను. యూ కెన్ సీ ఇట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ ఓపెన్ అంటే ఫ్రీగానే ఉంటాయి. సో బట్ ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాంటివి, ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఫన్ లాంటివి చేసినవి మాత్రం మెంబర్షిప్స్లో నేను అక్కడ పెడతాను, మీరు జాయిన్ అయిపోయి అందులో వాచ్ చేయండి. ఓకే, సో దట్స్ విల్ బీ గుడ్ ఫర్ యూ. అండ్ సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్టర్ 3 months ఆఫ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనేది ఉంటే ఆ సజెషన్స్ అనేవి కామెంట్స్లో చెప్పండి. సో అండ్ నేను కూడా ఇంకేమన్నా మోడిఫికేషన్స్ చేపించేస్తా. అండ్ సైలెన్సర్ ప్రోడక్ట్కి వస్తే, సైలెన్సర్ అనేది అంత లౌడ్ లేదు, ఇది స్టాక్ సైలెన్సర్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇల్లీగల్ సైలెన్సర్స్ ఏవి ఇంకా పెట్టియద్దు అని అనుకుంటున్నా. సో ఒకవేళ లీగల్ సైలెన్సర్స్ ఏమన్నా మంచిగా ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి అవి కూడా. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. జై భవానీ.